ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు ఎమ్మెల్యే. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ పాలన ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం సహాయ నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రామకృష్ణ. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఈరోజు గతంలో తెలుగుదేశం ఏమైతే చేస్తుందో వాళ్ళే హాస్పిటల్లో చూసుకొని బిల్లులు తెచ్చి మనకి ఇస్తే మేము సీఎం రిలీఫ్ నుంచి ఇచ్చేవాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళా గతంలో వీళ్ళు ఇటీవల బిల్లులు ఇస్తే అవన్నీ కూడా ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్లు ఈరోజు 10,58,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఇటువంటి గత ప్రభుత్వంలో లేవు. బ్రహ్మాండంగా పరిపాలన చెప్పుకున్నాడు, మాటలకి పరిమితం అయ్యాడు కానీ చేతలు అయితే ఏమీ లేదు. అయితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కేది కాదు, అభివృద్ధి ఉండాలి. అందులో అప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అన్నీ సమపాలుగా చేస్తేనే ప్రభుత్వం. అది చేతగాక జీతాలు కూడా గతంలో 15వ తారీఖు 23 ఇచ్చేవాడు. ఈరోజు పెన్షన్ అయితే రేపు ఆదివారం అని చెప్పని ఈరోజు తెల్లవారుజామున ఇచ్చాం. అదేవిధంగా అధికారులకి శాలరీలు 1వ తారీఖు 2వ తారీఖు పడిపోతాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో సిబిఐ వేగంగా